వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒకసారి వీడియో చూడండి. వద్దు వద్దు ఆగు ఆగు సార్. చూసారుగా, ఇదేదో రోడ్డు మీద ఇద్దరు పెద్ద మనుషులు లేదంటే ఎవరో వెళ్తున్న వాళ్ళు కొట్టుకున్నది కాదు. పెదకూరపాడు దగ్గర బస్టాండ్ సెంటర్ సమీపంలో ఒక ఉపాధ్యాయుడిని, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని ఆపి ఆయన మీద దాడి చేసినటువంటిది. సరే, ఘటన ఏం జరిగింది? పోలీసులు చెప్తున్నటువంటి వివరాల మేరకు ఆల్రెడీ కేసు నమోదు చేశారు అంటున్నారు. సో అరెస్ట్ విషయం లాస్ట్లో మాట్లాడుకుందాం. సో పెదకూరపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో లెక్కల మాస్టర్గా పనిచేస్తున్న జంపని నరేష్ బాబు పొద్దున్నే వాళ్ళ కొలీగ్స్ని తీసుకొని గుంటూరు నుంచి తన కారులో వెళ్తున్నారు. ఎక్కడికి? సిరిపురం వెళ్ళేటువంటి దాంట్లో సిరిపురం వెళ్తున్నటువంటి నేపథ్యంలో పెదకూరపాడు నుంచి వస్తున్నటువంటి వాహనాలకి దారి ఇవ్వడం కోసం అని చెప్పి తీసుకున్నప్పుడు ఆ మార్జిన్ దగ్గరకు వచ్చేసరికి పక్కన వెళ్తున్న ఇంకో కార్కి సైడ్ మిర్రర్లు ఉంటాయి కదా, ఆ సైడ్ మిర్రర్లో 2 కార్లు అవి ఢీ కొట్టుకున్నాయి. అది జరిగింది, అంతే ఇన్సిడెంట్. ఇన్ జనరల్గా ఏమవుతుంది, వెళ్తాం సైడ్ ఇచ్చేటువంటి క్రమంలో వీళ్ళు సైడ్ ఇవ్వకపోయినా ఇంకోటైనా కానీ సరే, మొత్తానికి వైలేషన్ అయింది. మాస్టర్ నేను స్కూల్కి వెళ్ళే దీంట్లో ఉన్నాను, పొరపాటు నాదే అని చెప్పి వీడియోలు చెప్తున్నారు. నా వల్ల పొరపాటు జరిగిందండి, అది క్లియర్ చేద్దాం, స్కూల్కి హాజరు అవుతుంది కదా, అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాం రండి అని పిలుస్తున్నా సరే, వీళ్ళు అక్కడ చేసినటువంటి పని దిగి కొబ్బరి మట్టలతోటి ఆయన మీద దాడి చేయడం, కొట్టడం. పిల్లలకి పాఠాలు చెప్పేటువంటి ఒక ఉపాధ్యాయుడు, పొరపాటు జరిగింది, దాన్ని క్లియర్ చేసుకుందాం, నువ్వు ఎవడవైతే నాకంటే ఏం పీకుండో పీకు తగిలితా దొబ్బే అవతలకి అని ఏం అనలేదు. ఆయన చాలా హుందాగా, పద్ధతిగా, గౌరవంగా అయ్యా పొరపాటు జరిగింది రండి మాట్లాడుకుందాం అంటే చేతులు వేసి ఇష్టం వచ్చినట్టు కొట్టడం మాస్టర్ని. ఇది సమాజంలో ఉంది. వీరి వాహనం సిరిపురం వచ్చే క్రమంలో పెదకూరపాడు వైపు నుంచి వస్తున్న కారుకి మార్జిన్ ఇచ్చే క్రమంలో 2 కార్లు పరస్పరం స్వల్పంగా ఢీకొని సైడ్ మిర్రర్స్ దెబ్బతిన్నాయి. స్నేహితుడి వాహనం తీసుకుని వెళ్తున్న వాహన చోదకుడు అప్రమత్తమై కారు ఓనర్ షేక్ సుభానికి వెంటనే కాల్ చేసి చెప్పడంతో పెదకూరపాడు బస్టాండ్ సెంటర్లో ఉపాధ్యాయుడి కారుని సుభాని అతని స్నేహితులు అడ్డుకున్నారు. హాజరవుతుందని చెప్పినా సరే వినకుండా దాడి చేశారు. అది ఏమన్నా మరి ఒక మేబ్యాక్ కారు, వ్యారన్ బుగట్టి 8 కోట్ల ఎంతో కాస్ట్, అది 12 కోట్లు, మేము ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో ఆ కారు. మరి దానికి వచ్చేసి ఈ పాప మాస్టర్ నిస్సాన్ కారు గుద్దేయడంతో ఇప్పుడు దానికి 2 కోట్లు 3 కోట్లు రిపేర్ అయిపోయింది. ఈ మాస్టర్కి అంత జీతం లేదు కాబట్టి, అలాగే ఇవ్వలేడు కాబట్టి 4 దెబ్బలు వేసేద్దాం, ఏదైనా చేసేద్దాం అనేటువంటి అని తెగబడిపోయారు. ఎవడిచ్చాడు హక్కు అసలు మా మీద చేయడానికి? ఆయన ఏమైనా ర్యాష్ డ్రైవ్ చేసేసి వచ్చి కావాలని మీ దాన్ని గుద్దేసి నాశనం చేసేసి వెళ్ళిపోయాడు అంటే ఆ కోపం అనేది సహజ, తప్పలేదు. కానీ వెళ్తున్నటువంటి క్రమంలో పొరపాటును టచ్ అయ్యింది, ఆయన ఆగారు. ఆయన ఆగి పొరపాటు అయింది, నా వల్లే పొరపాటు అయింది, మాట్లాడుకుందామండి, స్కూల్లో హాజరుకి లేట్ అవుతుంది కదా, స్కూల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం అని పిలిచారు. ఇంతలోగా వీడు ఫోన్ చేసి సుబాని అనేటువంటి వాడికి సరే ఫోన్ చేశారయ్యా, కారు ఓనర్ వచ్చాడు, ఏం మాస్టర్ మరి కార్కి ఇలా డ్యామేజ్ అయింది, మరి ఏం చేద్దాం, దీన్ని రిపేర్ షాప్కి తీసుకెళ్ళాలి లేదా సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాలంటే సరేనండి తీసుకెళ్దాం అని ఉండేవాడేమో, అలా కూడా చేస్తుండొచ్చేమో. లేదు ఇది కూడా కాదు అయ్యా, ఫలానా జంపని నరేష్ కుమార్ అనేటువంటి లెక్కల మాస్టర్ గారు నా కారుని ఢీకొట్టి డ్యామేజ్ చేశారు కాబట్టి తగిన చర్యలు తీసుకొని నాకు కాంపన్సేషన్ ఇప్పించండి, వాహనానికి రిపేర్ చేయించండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. చెయ్యడానికి మీరెవర్రా? సో ఇప్పుడు పోలీసులు ఇది ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సినటువంటి పని. ఎవరిని? మాస్టర్ని కాదు అరెస్ట్ చేయాల్సిందే. ఖచ్చితంగా ఆ మాస్టర్ మీద చెయ్యి చేసుకున్నటువంటి ఈ సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఖచ్చితంగా అరెస్ట్ చేసి లోపలికి పంపించాల్సిందే. దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పారు, దర్యాప్తు కాదు, కేసు నమోదు చేసి లోపలికి తీసుకెళ్ళండి నిర్మోహమాటంగా. ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు చేస్తారు? మార్కాపురం ఎమ్మెల్యే గారు కావచ్చు, లేదంటే పల్నాడు ఎస్పీ గారు కావచ్చు, ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ తీసుకోవాల్సిందే, తీసుకొని చర్యలు తీసుకొని తీరాల్సిందే. ఇదే అక్కడ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాడికి ఎంత వస్తే అంత నోటికి మాట్లాడేయడమేనా? ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు వెనకాల నుంచి మన ఎవడన్నా గుద్దేస్తాడా, మనం మాట్లాడకూడదు వాడి మీద, డెఫినెట్గా మనం మాట్లాడకూడదు. అదే పొరపాటున మనది ఎవరికైనా అలా టచ్ అయిందనుకోండి, వెంటనే దిగిపోతాడు, ఇంకా నోట్లోంచి వేరే వేరే మాటలు వచ్చేస్తాయన్నమాట. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కడికి కూడా. పోనీ వాడేమన్నా పెద్ద శుద్ధపోస జాగ్రత్తగా వెళ్తూ ఉంటాడు, అన్నీ ఫాలో అవుతాడు అంటే అబ్బాయి అదేముండదు.
అన్నీ మనం మాత్రం ఫాలో అవ్వాలి. మన ముందున్నవాడు వెనకాల ఉన్నవాడు ఏం ఫాలో అవ్వడు, మనమే ఫాలో అవ్వాలి. అఫ్కోర్స్ ఇది ప్రతి ఒక్కడికి ఉండేటువంటి ఫీలింగ్ అనుకోండి. కాకపోతే అందులో బరి తెగించినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, బాధ్యతగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. సివిక్ సెన్స్ అంటాం కదా, అదే పాయింట్లో. చూద్దాం మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.